యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ మొత్తం చెప్తుంది. బైబిల్ చెప్తుంది అంటే దేవుడు చెప్పాలి. పరిశుద్ధాత్మ బైబిల్లో చెప్పేది దేవుడు చెప్పడా? బైబిల్లో చెప్తుంది కదా. మరి ఇంకేంటి? ఆయన ప్రశ్నకు సమాధానం చెప్తాను చూడండి. చెప్తుండండి ఎక్కడెక్కడ చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ఏముంది ఇక్కడ? వాగ్దానములు వీరు, పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన. ఏ క్రీస్తుని గురించి అయితే మనుష్య కుమారుడు అని అంటున్నారో, మనుష్య కుమారుడు అని చెప్పుకున్నందుకు రాళ్లతో కొట్టే అంటున్నారో, ఆ క్రీస్తు గురించి అసలు అపోస్తలులు చర్చే చేయలేదు అని జాన్ గారు చెప్పారు. ఫోన్ చేసిన ఆయన కూడా ఏమంటున్నాడంటే, మీరు ఆయన చెప్పేది వినండి అన్నాడు. చెప్పేది వినడం కోసం ఇక్కడికి రాలేదు, మేము ప్రశ్నించడానికి ప్రశ్నించబడటానికి వచ్చాం కదా. సో పితరులు వీరి వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన. ఆ క్రీస్తు ఎవరు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? క్రీస్తు గురించే మాట్లాడుతున్నారు. దేవుని కుమారుడు గురించే మాట్లాడుతున్నారు. క్రీస్తు అంటే దేవుని కుమారుడే. క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. బైబిల్ మొత్తంలో దేవుడు అని ఎక్కడుంది అని అన్నాడు. ఇదిగో చూపించానుగా. మరి ఇప్పుడు నేను ఇస్తాను. చెప్తురులేండి మీరు కూడా. తీతుకు రాసిన పత్రిక 2:13 ఇవన్నీ కూడా సారు ఈ బుక్ లో రాశారు. ఆయన ఎలా వక్రీకరించారో కూడా నేను చెప్తాను. ఒకసారి సారు రెస్పాండ్ అయిన తర్వాత చెప్తాను. ఇది కూడా అయిపోనివ్వండి. తీతుకు రాసిన పత్రిక 2:13 కూడా. ఇక్కడ కామాల దగ్గరికి వెళ్తారు చూడండి. ఇప్పుడు నేను చెప్తాను. మనము భక్తి అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచున్న మహాదేవుడు ఎవరు? యేసు క్రీస్తుని గురించే మాట్లాడుతున్నారు ఇక్కడ. 1 యోహాను 5:20. అలాగే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం అల్ఫా ఒమేగా అని చెప్పుకున్న తర్వాత, అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఆయన మీద కాలు మీద పడి మొక్కినప్పుడు ఏ దూత అయితే నాకు మొక్కకూడదు అని అంటారో, అయ్యగారు ఏవైతే కోట్ చేశారో వాటిని తీసుకుంటున్నాను. కానీ దానికంటే 21వ అధ్యాయంలో ఒక చాప్టర్ క్రితం ముందే ఏమంటాడు? నేను అతనికి దేవుడై ఉంటాను అని స్వయంగా యేసుక్రీస్తే మాట్లాడతాడు. నేను అతనికి దేవుడై ఉంటాను. ఆయన సృష్టికి మునుపు దేవుడే, సృష్టిలో మనుషులుగా వచ్చినప్పుడు దేవుడే, తిరిగి లేచి పైన ఈరోజు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా దేవుడే. అంటే త్రికాలముల యందు దేవుడై ఉన్నటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు.